ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ నూతన సర్పంచ్లను మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సేరు సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోల శశిధర్ రెడ్డి, కంటారెడ్డి తిరుపతి రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా చూస్తారు. తప్పకుండా మంచిగా పని చేసుకుంటే మీకే మంచి పేరు ఉంటుంది. అందువల్ల మీరేమి బాధపడద్దు. ఇంకోటి కూడా మీకు గుర్తుపెట్టుకోండి, దోషాలైతే మన గవర్నమెంట్ వస్తుంది. మెదక్ మీద రెండేళ్లలో ఎన్నికల్లో మెదక్ మీద ఎగిరే జెండా గులాబీ జెండా, హైదరాబాద్ లో సెక్రటరీ మీద ఎగిరే జెండా కూడా గులాబీ జెండా. మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు. మీ అందరికీ కూడా మంచి రోజులు ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా పనిచేయండి. దోసాల తర్వాత మన గవర్నమెంట్ రాగానే మెదక్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటాడు, నేనుంటా, మన కేసీఆర్ ఉంటాడు. మీకు ఏం పనులు మిగిలిపోతే నేను తీసుకుంటాను. ఎవరు అధైర్య పడకండి. ఉన్నకాడికి దండాడుండి చెయ్యండి. నిధులు ఎట్లా రాబట్టాలో నేను చెప్తా, మీకు ట్రైనింగ్ ఇస్తా. ఏ రకంగా సాధించాలో మీకు ట్రైనింగ్ ఇస్తా. మళ్ళా 2 ఏళ్ళు అయితే బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ సార్ వస్తుంది. ఇంకేమైనా మీరు మాటించినవి ఉంటే అవతల 3 ఏళ్ళు ఉంటుంది. మీకు మొత్తం 5 ఏళ్ళు కదా, 3 సార్లు ఉంటుంది అవతల. మీకు చూసుకుందాం. అప్పుడు ఇవాళ మిగిలిపోయింది అంటే అప్పుడు నేను చేపిస్తాను. మీకు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు.